హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాట్. బిగ్ బాస్ హౌస్లో డే 4 అయితే రచ్చరచ్చగా సాగిపోతుంది. ఇక కామనర్స్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు అసలైన ఆట మొదలు పెట్టారనే చెప్పుకోవాలి. నిజం చెప్పాలంటే సామాన్యులంటే సెలబ్రిటీలకే సింపతి ఎక్కువ వస్తుంది. ఇక ప్రతి సీజన్లో సెలబ్రిటీలు రెచ్చిపోయేవాళ్ళు, సామాన్యులేమో సైలెంట్గా ఉండేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం అంత రివర్స్ అయిపోయింది. సామాన్యులేమో సెలబ్రిటీల రేంజ్లో రచ్చ చేస్తున్నారు. ఇక హౌస్లో ఉన్న సెలబ్రిటీలను చూస్తే బయట ఉన్న ప్రేక్షకులకి జాలేస్తుంది. ఆ విధంగా ఉన్నారు, మొత్తం సైలెంట్ అయిపోయారు అందరూ కూడా. మొన్నటి ఎపిసోడ్లోనేమో మర్యాద మహేష్ కాస్త ఓవర్గా ప్రవర్తించాడని అనిపించింది. బట్ ముఖ్యంగా రాము రాథోడ్తో అతను మాట్లాడిన తీరు బాగాలేదని ప్రేక్షకులు అంటున్నారు. ఇక నిన్న కూడా మర్యాద మనీష్ తీరు అయితే ప్రేక్షకులను ఇబ్బందిగా అనిపించింది. ఇక నిన్నటి ఎపిసోడ్లో చూస్తే సంజనని బిగ్ బాస్ కన్వెన్షన్ రూమ్కి పిలిచాడు. అయితే సంజనాకి హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అని చెప్పి కొన్ని ప్రశ్నలు అయితే అడిగాడు బిగ్ బాస్. దాంతో సంజన ఓపెన్గా చెప్పేసింది, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకలా ఉంటున్నారు, నేను మాత్రం నాలానే ఉంటున్నా, నా మైండ్లో ఏది ఉంటే అదే మాట్లాడుతున్నా, అందుకే నేను మోస్ట్ ఫేవరెట్ నామినేషన్ అయ్యాను అని చెప్పి చెప్పుకొచ్చింది సంజన. అలాగే హౌస్లో ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని కార్నర్ చేశారని మీకు అనిపిస్తుందా అని ప్రశ్నిస్తే అలాగే అనిపిస్తుంది బిగ్ బాస్ అని కూడా చెప్పుకొచ్చింది సంజన. అయితే ఎక్కువ మంది నన్ను నామినేట్ చేయడం నాకు బాధగా అనిపించింది. నాకు లోపల ఎంత పెయిన్ ఉన్నా కూడా నేను నవ్వు చూపించాలి, ఇక అదే నా ఛాలెంజ్ అంటూ సంజన అయితే చెప్పిందనమాట. ఇక ఆ మాటలకు బిగ్ బాస్ కూడా ఫిదా అయిపోయాడు. అందరూ ఇక్కడ నిజాన్ని దాచాలని చూస్తున్నారు, కానీ మీరు మాత్రం నిర్భయంగా మాట్లాడారు అని ఆమెని అభినందించాడు కూడా బిగ్ బాస్. అయితే ఆ తర్వాత ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా అని ఒకటి చెప్పండి బిగ్ బాస్ అని చెప్పి సంజన ఎమోషనల్ అయింది. ఇక అందరూ బాగున్నారు, ఇక మీరు గేమ్ మీద దృష్టి పెట్టండి అంటూ బిగ్ బాస్ అయితే ఆన్సర్ ఇచ్చాడు. ఆ తర్వాత సంజనను స్పెషల్ పవర్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్. ఇక మొదటి క్యాప్టెన్సీ కోసం పోటీ పడడానికి 5 పేర్లు చెప్పండి అని చెప్పి సంజనని అడిగాడు అనమాట బిగ్ బాస్. ఇక మీరు చెప్పిన వాళ్ళలో ఒకళ్ళు కెప్టెన్ అవుతారు అని బిగ్ బాస్ చెప్పాడు. అలాగే ఆ లిస్ట్లో 2 ఓనర్లు ఉండాలి అని కూడా చెప్పాడు. దాంతో సంజన హరీష్ అండ్ డీమన్ పవన్, ఇమాన్యుయల్, ట్రస్టీ పేర్లు అయితే చెప్పింది. ఆ తర్వాత బయటకు వచ్చి అందరి ముందు ఆ పేర్లు అనౌన్స్ చేయండి అని చెప్పి బిగ్ బాస్ కూడా చెప్పాడు. వెంటనే సంజన బయటకు వచ్చి సంజన 5 పేర్లు కూడా చెప్పింది. దాంతో మా పేర్లు ఎందుకు చెప్పలేదు అంటూ కామనర్స్ కూడా గొడవ పెట్టుకున్నారు. దాంతో నాకు క్లోజ్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేశా అని స్ట్రాంగ్గా చెప్పింది సంజన. సో సంజన కూడా తన ఆటను చూపిస్తుంది అనమాట. మొన్నటి వరకు చాలా సైలెంట్ ఉంది, లేదా అనిపించింది మాట్లాడేస్తుంది వెంటనే అని చెప్పి అనుకున్నాం, కానీ సో గొడవలు మాత్రం బాగానే అవుతున్నాయి బిగ్ బాస్లో. మీరు చూస్తున్నారా డైలీ అప్డేట్స్ ఏంటి, అసలు ఏ కంటెస్టెంట్ మీకు బాగా నచ్చారు అనేది అయితే కామెంట్ చేయండి.